సర్వశక్తిమంతుడు మిక్కిలి గొప్ప దేవుడునైనటువంటి యేసుక్రీస్తు నామమందు మరి విశేషించి తను నమ్మిన బిడ్డల జీవితాలలో విజయాన్ని ఇస్తున్నటువంటి మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 52వ వచనంలో ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకు షరాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుమగా ఫిలిస్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. ఈ మహిమ గల మాటలను బట్టి దేవునికి మన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు తమ కందకమునకు చేరేటువంటి సమయం అది సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. ఆ కందకమునకు చేరే సమయానికి ఇశ్రాయేలీయులు జయము జయము అని అరవడం ప్రారంభించారు. ఎప్పుడైతే గొలియాతు కేకలు విన్నారో జయము జయము అని అరిచేటువంటి వారు పారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించేటువంటి వారు వారి జీవితంలో జయమును సాధించడమే కాదు కదా, స్థుతిలో ఉన్న శక్తిని వారు విడుదల చేసేటువంటి వారుగా ఉంటారు. ఇశ్రాయేలీయులు జయము జయమని అరిచారు, కానీ జయము సాధించకుండా వెనక్కి పారిపోయారు. ఏంటి కారణం? మరి అనేక మంది క్రైస్తవులు ప్రభు యేసు రక్తమునకు జయం అని అరుస్తూ అనేక సందర్భాల్లో జయమును సాధించలేక పారిపోయేటువంటి ఒక ఆచారప్రదమైనటువంటి క్రైస్తవులుగా ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో ఆనాటి ఇశ్రాయేలీయులు కూడా జయము జయమని అరిచి వెనక్కి పారిపోయిన వారండి. అయితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 52వ వచనంలో గమనిస్తే ఎప్పుడు గొల్యాతు దావీదు ఎదుట బోర్లపడ్డాడో అవే నోర్లు మళ్ళీ కేకలేశాయి. ఏమని కేకలేశాయి? జయము జయమని కేకలేశాయి. అయితే ముందుకు సాగడం ప్రారంభించాయి. మొదటిసారి జయము జయము, అయితే ఆ స్థుతిలో శక్తి లేదు. ఆ యొక్క కేకలలో ఆర్భాటం ఉండవచ్చు, కానీ నిజమైన దేవుని శక్తి రిలీజ్ కాలేదు. అయితే రెండవసారి దేవుని గ్రంథంలో వ్రాయబడింది, అప్పుడు జయము జయం అన్నారు, ముందుకు సాగడం ప్రారంభించారు. క్రైస్తవ్యమా, క్రైస్తవ జనాంగమా? మనం ఏం చేస్తుంటున్నాం? అనేక సందర్భాల్లో దేవుని స్తుతించే వారంగా ఉన్నాం. అయితే స్తుతిలోని శక్తిని విడుదల చేస్తుంటున్నామా? లేకపోతే స్తుతించడం ద్వారా కలిగి ఆశీర్వాదాలు తెచ్చుకుంటున్నామా? లేకపోతే గొలియాతు నుంచి వెనక్కి పారిపోతుంటున్నామా? అయితే ఒక దావీదు ఉంటున్నాడు, అతడు దేవుని హెచ్చించడమే కాదు, అయితే తన వెనక ఉండేటువంటి వేలాది మంది ఇశ్రాయేలు సైనికులకు ఒక సంగతి నేర్పాడు. ఏంటంటే జయము జయమని అరవడమే కాదు, జయం పొందడం కూడా ఉంది అంటున్నాడు. యేసు ప్రభువానికి స్తోత్రం అని ఒక ఆచారప్రదమైన స్థుతి, ఆ స్థుతిలో దాగినటువంటి శక్తిని మనం విడుదల చేయగలిగిన వారంగా ఉండాలి. అది నేర్పుతున్నాడా దావీదు అన్నట్టుగా వీరిప్పుడు కేకలేస్తూ ముందుకు సాగడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్థుతిలో శక్తి ఉంది, స్థుతిలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో గమనిస్తే కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచనంలో కనిపిస్తుంది, దేవునికి స్తుతియాగం చెల్లించేటువంటి వాడు దేవుణ్ణి మహిమపరుస్తుంటున్నాడు. దేవుడు వాడికి రక్షణ కనపరుచున్నట్లుగా మార్గము సిద్ధపరచుకునేటువంటి వాడై ఉంటున్నాడు. ఎంత చక్కటి మాట అండి! స్తుతి అనేది వెనక్కి పారిపోయేట్టుగా చేసేది కాదు, స్తుతి అనేది ముందుకు పోయేట్టుగా చేస్తుంది. స్తుతి అనేటువంటిది ప్రేమైనటువంటి వారులారా, దేవుడు రక్షణ కలగజేయనట్లుగా, దేవుడు మన జీవితాల్లో ప్రవేశించినట్లుగా, దేవుడు మన సమస్యల్లో తన యొక్క చెయ్యిని ఉంచున్నట్టుగా ప్రేమైనటువంటి వారులారా, మార్గము సరళము చేసేది స్తుతి గాని మార్గమును మూసేది కాదండి. రెండవ స్తుతి దేవుని వాక్యంలో గమనిస్తే షరాయిము పట్టణం, ఎక్రోను పట్టణం వరకు వారు ముందుకు దూసుకుని వెళ్ళేట్టుగా చేసింది. కందకమునకు వచ్చే సమయంలో స్తుతించారే, అది స్తుతి కానే కాదు ప్రేమైన వారులారా. అంటే కేవలము ఆచారప్రదంగా జయమన్నారు. క్రైస్తవ్యమా? లేకపోతే దేవుని ప్రేమికులారా, ప్రతి ఆదివారం మనం ఆరాధనకి వెళ్తాం కదా, అయితే పాటలు పాడతాం, దేవుణ్ణి స్తుతిస్తాం. అయితే ఆ స్తుతి నిజంగా స్తుతినా, ఆచారప్రదమైనటువంటి పాటల, ఆచారప్రదమైన స్తుతియా, లేకపోతే సంప్రదాయాలలో బంధించబడినటువంటి ఒక స్తుతి గీతమా, లేకపోతే ఆత్మలో ఆనందించి గంతులేసేటువంటి స్తుతి ఆరాధన? దేవుని వాక్యంలో గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 53, 54 వచనాల్లో గమనిస్తే తిరిగి రెండు వర్గాలు ఉంటున్నారండి. మొదటగా మనం చూసాం కదా, ఒక వర్గం ఆచారప్రదంగా స్తుతించిన వారు, అయితే రెండవసారి దావీదును బట్టి నిజంగా స్తుతించినటువంటి వారు. ఇప్పుడు మొదటి సమూయేలు 17, 53, 54లో గమనిస్తే ఎప్పుడు గొలియాతు బోర్లా పడ్డాడో ఇశ్రాయేలీయులు బయలుదేరారు, ఫిలిస్తీయులను తరమడం ప్రారంభించారు. ప్రేమైనటువంటి వారులారా, కొద్ది సమయం, కొద్ది దూరం తరిమిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఎందుకు యుద్ధం కొనసాగించడం అనేసి వెనక్కి వచ్చి డేరాలు దోచుకోవడం ప్రారంభించారు. ఇది ఒక గుంపు. ప్రేమైనటువంటి వారులారా, చాలా వింతగా ఉంది కదా. దేవుడు వారు ఎదుట ఉంచినటువంటి ఆ యొక్క యుద్ధ రంగంలో తుదమట్టుకు యుద్ధాన్ని జరిగించాలా? గొలియాతు బోర్ల పడితే
దావీదు కేకలేసి వెనక్కి వెళ్ళిపోలేదు, హల్లెలూయా అని చెప్పి వెళ్ళిపోలేదు. అయితే గొలియాతు మీద నిలబడి ఆ యొక్క తలను ఛేదించే వరకు వదలలేదండి. అయితే వెనక ఇశ్రాయేలీలు ఉంటున్నారు, ఫిలిస్తీయులను తరిమారు, 2 పట్టణముల మేరకు తరిమారు. ఇంకా తరిమి ఆ ఫిలిస్తీయులను ఏమీ లేకుండా చేసి ఉంటే బాగుండేది. ఫిలిస్తీయుల డేరాలు జ్ఞాపకం వచ్చాయి ప్రేమైన వారులారా. కనుక తరుముట మాని దేవుని యుద్ధాలు చేయటం మారి వచ్చి ఫిలిస్తీయుల డేరాలను దోచుకోవడం ప్రారంభించారు.